ఈ రోజు కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఈరోజేదో మేము కూటమికి ఏర్పడ్డాము, మళ్ళా ఎన్డీఏతో మేము అంటగాగుతున్నాం, మీకు తాత్కాలికం కొన్ని ప్రయోజనాలైతే వనగూరవచ్చు. ఇప్పుడు ఏదంటే కొన్ని చూడండి, పక్కనున్న రాష్ట్రంలోనేమో విడుదల చేశారు రైతు బంధు ఏదో ఆ పథకానికి నిధులు. మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా 5 ఏళ్ల నుంచి ఇస్తున్నటువంటి ఈ పథకాలకు సంబంధించి పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బు విద్యా దీవెన అనుకుంటాను, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా 3, 4. ఈ పథకాల డబ్బు వెంటనే ఆపించాడు చంద్రబాబు నాయుడు. అన్నిటినీ మించి పాపం ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ఇచ్చేటువంటి నెల ఫస్ట్ వచ్చేసరికి పెన్షన్లు అందించే వాలంటీర్ వ్యవస్థని ఈ నిమ్మగడ్డ రమేష్ ఒక క్యాన్సర్ గడ్డలాగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఏం ఐఏఎస్లండి, మీ చదువులు తగలబెట్టనా? ఎందుకండి మీ చదువులు? అంతంత చదివారు అంటే ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి? అలాంటి వాడు ఎంత హీనంగా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో అతను ఎట్లా ప్రవర్తించాడో, అతని ఉత్తరాలు, అతను అంత చంద్రబాబుకి ఎంత అమ్ముడుపోయాడనేది ఆ రోజు కూడా మేము విమర్శించాం. ఈరోజు ఇంకా అంతే, ఎంత అమ్ముడుపోయాడో నిజంగా వచ్చాక వీళ్ళందరి మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉంది కూడా. అసలు అట్లాంటి వాళ్ళంతా వచ్చారు మేధావులు, కులం ముసుగులో మేధావులంతా తయారైపోయి ఏం చేస్తున్నారంటే ఈ మేధావులు ఆ పేద వర్గాల నోట్లు మట్టి కొడతా ఉన్నారు వాళ్ళని. 40 మంది దాదాపుగా ముసలివాళ్ళు చచ్చిపోయారే, మీ ఇళ్ళలో తల్లిదండ్రులు లేరా, పెద్దవాళ్ళు లేరా? మీరు అడ్డదారిలో నల్ల డబ్బు సంపాదించి మీ వాళ్ళని సుఖపెట్టవచ్చు కానీ ఈ పేదవాళ్ళకి ప్రభుత్వమే కదా అండాదండ. పాపం ఆ వాలంటీర్లు 5,000 రూపాయలు పనిచేస్తూ సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి వాలంటీర్ల మీద ఇంత నిప్పులుగక్కి పవన్ కళ్యాణ్కి ఏమైనా వ్యక్తిత్వం ఉందా? సొంత ఆలోచన ఉందా? అసలు అతనికి ఏమైనా? చంద్రబాబుకు ఒక బానిసలాగా బతుకుతున్నటువంటి నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? ఇక మాట్లాడటమే రానటువంటి లోకేష్, అతనికి ఏమీ తెలియదు. ఒక సర్టిఫికేట్ అంటే ఏదో కొనిచ్చాడు, మీ నాన్న డబ్బులు ఉన్నాయి కనుక మేనేజ్ చేశాడు. 1వ క్లాస్ కూడా పాసుగాలి, మాకు తెలుసు ఆ సంగతి. అట్లాంటి వాడు కూడా వచ్చి సీఎంని ఇష్టం వచ్చినట్టుగా వరే అని ఇంత హీనమైన భాషలో మీ సంస్కారాలు, హింసావాదాన్ని రెచ్చగొట్టడం, సీఎంను చంపడానికి ప్రయత్నం చేయటం అంటే ఎట్లయినా సరే అడ్డదారులు ఎన్టీఆర్ని చంపాం కదా, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చంపేస్తే ఇక మాకు ఏమి నిరాటంకంగా ఉంటుంది? ఈ రాష్ట్రంలో అడ్డమే ఉండదు మాకు. మేము మళ్ళీ ఎన్నేళ్ళైనా మా ఇష్టం, ఈ తిక్కలాన్ని తీసుకొచ్చి మళ్ళీ నేను ముఖ్యమంత్రిని చేసుకుంటాను నా కొడుకుని అనేటువంటి ఒక దురాశతో 75 ఏళ్ల ముసలాడు ఇప్పటికి కూడా ఇదే కుట్రలు, ఇదే కుయుక్తులు వన్నుతూ నీచమైన భాషతో తిరుగుతూ ఉన్నాడంటే ఎక్కడైనా ఒక పొలిటీషియన్ ఏం చెప్పుకుంటాడు? నా 5 ఏళ్లలో లేదు, నా 14 ఏళ్ళు అని చెప్తున్నాడు కదా. నేను సెల్ ఫోన్ కనిపెట్టాను, లేకపోతే హైదరాబాద్ నేనే పునాదేసి కట్టాను, ఇలాంటి పిచ్చి మాటలు పక్కన పెట్టి నువ్వు పిచ్చివాడిని తేల్చారు. వాటి వల్ల ప్రయోజనం ఏం లేదు. వాటిని కాకుండా నీ 14 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడున్న ప్రత్యేక రాష్ట్రంలో కానీ నువ్వు సాధించింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఒక్క పని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీ ముగ్గురు కూడా? ఆయన 3 మంత్రి పదవులు తీసుకున్నాడు కదా లోకేష్, ఆయన చేసేది ఏంటయ్యా అంటే మంత్రి పదవులు తీసుకొని మొత్తం కూడా ఐటీడీపీ పెట్టుకొని కొంతమంది ఇంజనీరు ఫ్రెండ్స్ని పెట్టుకొని వాళ్ళకి 3 నెలలకి 2 లక్షలు 3 లక్షలు జీతాలు ఇస్తూ దాదాపు 300-400 మందిని సోషల్ మీడియాలో ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి వాళ్ళ తెలివితేటలను ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. నిజమైన సంఘ విద్రోహులు ఈ చంద్రబాబు అండ్ కో కదా. ఇలాంటి వాళ్ళతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం అంటే ఎంత అసహ్యంగా అనిపిస్తుందో అది ఆ బీజేపీ వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళంతా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటానికి ఇది పరాకాష్ట ఆంధ్రప్రదేశ్లో. ఇక పురంధరేశ్వరి ఉంది, ఆవిడ మహా ఇదనమాట. అంటే చెప్పాలంటే ఏదో నేతి బీరకాయల నెయ్యిలాగా ఆవిడ మంచితనంలో కూడా అంత చెడ్డతనం ఉంది. తండ్రి వెన్నుపోటులో ఆమె ప్రధాన సూత్రధారి. ఈరోజు కాదు, నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. ఆ రోజు చంద్రబాబుకి తండ్రిని వెన్నుపోటు పొడిచి దింపటంలో సహాయం చేసింది. భర్త వెళ్ళనన్నా కూడా బలవంతంగా తోసి వైస్రాయ్ హోటల్కి పంపిందే ఆవిడ. ఈరోజు మళ్ళీ బావకు సహాయంగా వచ్చి జైల్లో ఉండేటువంటి వాడిని మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ కొడుకుని మరి బీజేపీ పెద్దలతో మాట్లాడి వాళ్ళకి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ కాంప్రమైజ్ ఏంటనేది, వాళ్ళకి ఏ విధమైన ఆఫర్ ఇచ్చారో అది వస్తాయి ఎప్పుడో ఒకప్పుడు బయటికి. అట్లాంటివన్నీ మరి చేసి చివరికి మళ్ళీ తీసుకొచ్చి అదే అవినీతి పరుణ్ణి, ఇదే దొంగని, ఇదే లూటీదారుణ్ణి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి, తనేమో ఎంపీగా గెలవాలి అని ఈ విధంగా స్వార్థంతో ఈ మహిళ ఏం చెప్పాలంటే ఇక ఆమె కూడా ఇదిగో చంద్రబాబు లాంటి మనిషే. ఇక ఇలాంటి వాళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు పరాకాష్టమైన నీచమైన రాజకీయానికి ఉదాహరణ షర్మిల. ఈ షర్మిల మరి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి.
సరే, సహజంగానే కుటుంబాల్లో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, అవి న్యాచురల్గా ఉంటాయి. కానీ వాళ్ళని తీసుకొచ్చి ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అగనెస్ట్గా కాంగ్రెస్ పార్టీ ఆయన ఎఫ్ఐఆర్లో చేర్చిందో ఆయన పేరుని, అదే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా చేసి ఈ నాటకం అంతా ఆడిస్తుంది ఎవరు? చంద్రబాబు కాదా? డీకే శివకుమారు, చంద్రబాబు ఇద్దరూ కలిసి ఆమెను తీసుకొచ్చి ఈ విధంగా ఇక్కడ ఒక పెద్ద డ్రామా ఆడిస్తూ జగన్మోహన్ రెడ్డికి ఎగనెస్ట్గా ఆళ్ళు తిప్పుతూ ఉన్నారు. అంటే ఈ చంద్రబాబుకి కాంగ్రెస్ పార్టీతోనూ స్నేహం ఉంది, ఇటువైపు ఎన్డీఏతోనూ ఉంది, ఇంకోవైపు కమ్యూనిస్టులతోనూ ఉంది. అందరినీ కూడా ఈ డబ్బుతో మేనేజ్ చేసుకునేటువంటి ఈ విధమైన స్కిల్ డెవలప్మెంట్ అతను ప్రజలకు చేయలే, కానీ ఇందులో చాలా స్కిల్ డెవలప్మెంట్ అతనికి ఉంది. ఇట్లా తన అవినీతి సొమ్ముతో అందరినీ కొనుక్కోగలిగినటువంటి మరి రాజకీయ నీచుడు చంద్రబాబు అని చెప్పుకోవాలా. ఏది ఏమైనా ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాము, ఉత్తరాంధ్రలో జరిగినటువంటి అభివృద్ధి, అదేవిధంగా రాయలసీమలో జరిగిన అభివృద్ధి, చివరికి శాసన రాజధాని అయినటువంటి విజయవాడ, గుంటూరు, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు కంపేర్ చేసి చూసుకుంటూ ఉన్నారు. కేవలం 36,000 కోట్ల రూపాయలు చంద్రబాబు టైంలో వస్తే పెట్టుబడులు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 1,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. అంటే ముఖ్యంగా ఎన్ని ఫ్యాక్టరీలు ఈరోజు మీరంతా సాక్షులే కదా. విశాఖపట్నం వస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తూ ఉందంటే, వైజాగ్ దేశంలోనే మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు పోతే భారతదేశంలో ఉండే ప్రధాన నగరాలు బాంబే కానీ, లేకపోతే బెంగళూరు కానీ, హైదరాబాద్, లేకపోతే గుజరాత్ కానీ, ఈ రాష్ట్రాలన్నింటినీ మించిపోగలిగిన సత్తాని ఈరోజు విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఐటీ సంస్థలు వస్తూ ఉన్నాయి, తర్వాత పోర్టులు వస్తూ ఉన్నాయి, పోర్టుల వల్ల ఆదాయం పెరుగుతుంది. ఇంత గొప్పగా అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, రెండు కళ్ళగా దాన్ని చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోతున్నారు. ఆయనకి ఏ స్వార్థం లేదు, ఇక్కడ ఏ విధమైన కరప్షన్ లేదు. ఏం మాట్లాడాలో తెలియక మోడీ గారు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసిపోయారు. కరప్షన్ అంటే ఎక్కడుందో కరప్షన్, మరి ఆయన అది వివరాలతో చెప్పుంటే బాగుండేది. డైరెక్ట్గా 2,70,000 కోట్ల ప్రజల అకౌంట్కు పోతే కరప్షన్ ఎక్కడ జరుగుతుందో మరి అది మోడీ గారు చెప్పాలా, చంద్రబాబు గారు చెప్పాలా? అందువల్ల ఇంత పనికిమాలిన సిగ్గుమాలిన నాయకుడు తిడతాడు, మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద ఎలా పడ్డాడో, ఎలా ప్రదక్షిణాలు చేశాడో ఢిల్లీ చుట్టూ చూసాము. ఇలాంటి సిగ్గులేని వాడు మనకి రాజకీయ నేత, లేకపోతే ఇతను మనకి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలా? ఇతను ఏం మేలు చేశాడని ప్రజలకు ఎన్నుకోవాలని ప్రజలు ఒకవైపు ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి ఎవరితో పొత్తులు లేదు, తను ఒక్కడే ఉన్నాడు. మొదటి నుంచి కూడా తన మీద తనకు విశ్వాసం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. నిన్న వనిత గారి మీద దాడి ఏంటండి ఇది వీళ్ళు చేసేది? అలాగే ఈ జనసేన వర్గాలు వీళ్ళందరినీ ఈ విధంగా దాడులు చేయండి, భయపెట్టండి క్యాండిడేట్స్ని అంటే భయపడతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణాలకు తెగించి పోరాడుతున్నామండి మేమంతా కూడా. ఎవరికి మా నాయకుడికి భయం లేదు, మాకు కూడా భయం లేదు. అందువల్ల మేము ధైర్యంగా వీళ్ళ దౌర్జన్యాల్ని, వీళ్ళ దుర్మార్గాల్ని మేము ఎదుర్కొంటాము. ఈ ఎలక్షన్స్ సజావుగా సాగేటట్టు మేము నిలబడి దాన్ని సాధించుకుంటాము. అవి అట్లాగే వీళ్ళు అనేక రకాల ఎత్తులు ఎత్తుతూనే ఉన్నారు. ఆఖరి కుప్పంలోనే ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నేను వెళ్ళాను.